నమస్తే, వెల్కమ్ టు V2 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మహాలయ అమావాస్య సందర్భంగా కిక్కిరిసిన శ్రీకాళహస్తి స్వర్ణముఖి నది పరిసరాలు, పెద్ద సంఖ్యలో జరిగిన పితృదేవతలకు పిండ ప్రదానాలు. చంద్రబాబు ఆరోగ్యంపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది. శ్రీకాళహస్తి టీడీపీ నాయకురాలు బొజ్జల రిషితారెడ్డి ఆవేదన. శ్రీకాళహస్తిలో ఇంటింటికి బొజ్జల కార్యక్రమం. చంద్రబాబు అక్రమ అరెస్టులపై ప్రజలకు అవగాహన కల్పించిన బొజ్జల రిషితారెడ్డి. దుర్గా నవరాత్రి ఉత్సవాలకు సిద్ధమైన శ్రీకాళహస్తి క్షేత్రం, అమ్మవారి ఆలయాలలో ప్రత్యేక ఏర్పాట్లు. శ్రీకాళహస్తి ఆలయ రాహుకేతు పూజా మండపాలలో చైర్మన్, ఈవో తనిఖీలు. భక్తుల నుంచి వసూళ్లకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరిక. మహాలయ అమావాస్య పర్వదినం సందర్భంగా శ్రీకాళహస్తి స్వర్ణముఖి నదీ తీరాన పితృదేవతలకు పిండ ప్రదానం, తర్పణం కార్యక్రమాలను సంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు, స్థానికులు తర్పణాలు వదిలి పుణ్య స్నానాలు ఆచరించి పూజలు జరుపుకున్నారు. మహాలయ అమావాస్య రోజున పితృదేవతలకు పిండ ప్రదానం చేసి తర్పణాలు వదిలితే వారి ఆత్మలు పుణ్యలోకాలకు చేరుతాయని భావిస్తారు. దీంతో అనేక మంది తమ పితృదేవతలకు పూజా కార్యక్రమాలను చేపట్టారు. శ్రీకాళహస్తి స్వర్ణముఖి నదీ తీరాన కర్మక్రియల మండపం వద్ద పితృదేవతలకు పిండ ప్రదానం, తర్పణం కార్యక్రమాన్ని చేపట్టారు. పలువురు బ్రాహ్మణులు విచ్చేసిన వారి చేత సాంప్రదాయ పద్ధతిలో పిండ ప్రదానం, పూజా కార్యక్రమాలు నిర్వహించి తర్పణాలు వదిలించి పూజలు జరిపారు. పూజల అనంతరం పుణ్యస్నానాలు ఆచరించి శివయ్యను దర్శించుకున్నారు. మహాలయ అమావాస్య పర్వదినాన అధిక మంది స్వర్ణముఖి నదీ తీరాన తర్పణాలు వదులుతారని తెలిసి ఆ పరిసరాలను పరిశుభ్రం చేయకపోవడంపై స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దేవస్థానం అధికారుల నిర్లక్ష్య వైఖరికి అక్కడి అపరిశుభ్ర వాతావరణ పరిస్థితులు అద్దం పట్టాయి. మహాలయ అమావాస్య పర్వదినాన పితృదేవతలకు పూజలు జరిపి ఆత్మ సంతృప్తి చెందేలా పూజలు చేయడం ఆయా కుటుంబాల అభివృద్ధికి ఎంతో దోహదపడతాయని పండితులు తెలిపారు. పితృదేవతలకు తర్పణాలు వదిలిపెట్టి తమ వంశాభివృద్ధి కోసం పూజలు చేశామని పలువురు తెలిపారు. దేవస్థానం ఆధ్వర్యంలో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచి స్నాన ఘట్టాలు అందుబాటులో ఉండేలా చేసి ఉంటే బాగుండేదని పలువురు అభిప్రాయపడ్డారు. ఈరోజు మహాలయపక్ష అమావాస్య అనగా పితృ సంబంధించిన రోజులు. మహాలయపక్షం అనగా ఈ యొక్క భాద్రపద మాసం బహుళపక్షం నుంచి 15 రోజులు అనగా కృష్ణపక్షం నుంచి అమావాస్య వరకు ఈ యొక్క 15 రోజులు వారి పెద్దల గతించినటువంటి పుణ్యతిథిలో ఈ యొక్క పిండ ప్రదానం కానీ, అర్పణం కానీ, స్వయం పాకం అనగా బియ్యము, వంటకు సంబంధించిన సామాగ్రిలు కానీ ఇవ్వడం జరుగుతుంది. అలా మహాలయము అనగా అందరినీ ఒకచోట చేర్చడం అన్నమాట. అందరినీ ఒక చేర్చడం అంటే తమ యొక్క పెద్దల వాళ్ళ తండ్రి గారు, తాతగారు, వాళ్ళ తండ్రి గారు మొదలగు వారిని ఒకే దగ్గరగా చేర్చి ఈ యొక్క తిలతర్పణం ఇవ్వడం జరుగుతుంది. టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుండటంతో శ్రీకాళహస్తి టీడీపీ ఇన్ఛార్జి సతీమణి బొజ్జల సుధీరెడ్డి, సతీమణి బొజ్జల రిషితారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు ఆరోగ్యంపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్న వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమని అన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధినేత చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుండటంతో శ్రీకాళహస్తి టీడీపీ ఇన్ఛార్జి బొజ్జల సుధీరెడ్డి సతీమణి బొజ్జల రిషితారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు ఆరోగ్యంపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్న వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమని అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారని, వారి ఆరోగ్య పరిస్థితి బాగోలేదని, జైల్లో చంద్రబాబు ప్రాణాలకు ముప్పుందని అన్నారు. మాజీ ముఖ్యమంత్రిని అపరిశుభ్రమైన జైల్లో నిర్బంధించడం హృదయ విదారకమని ఆవేదన వ్యక్తం చేశారు. పరిసర ప్రాంతాలు అపరిశుభ్రంగా ఉండడంతో చంద్రబాబు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి బాగోలేదని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్న రాజమండ్రి సెంట్రల్ జైలు పోలీసులు ఆయనకు తక్షణ వైద్య సౌకర్యాలు అందించకపోవడం బాధాకరమని అన్నారు. చంద్రబాబు ఇప్పటికే 5 కిలోలు బరువు తగ్గడం, ఆయన కిడ్నీలపై ప్రతికూల ప్రభావం పడి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని, వెంటనే వారికి వైద్య సౌకర్యాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఇక ఇప్పటికే చంద్రబాబు ఆరోగ్యం గురించి వారి కుటుంబ సభ్యులమంతా తీవ్ర ఆందోళన చెందుతున్నారని, ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం మానవతా దృక్పథంతో వైద్య సదుపాయాలు అందజేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ 35 రోజులుగా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి రాజమండ్రి జైల్లో పెట్టున్నారు. జైలు చూసే పనైతే దాంట్లో కనీసం బేసిక్ సౌకర్యాలు కూడా లేవు. ఒక ఫ్యాను, ఒక బెంచ్ పెట్టి ఆయన పెట్టున్నారు. ఆయన 40 ఏళ్లుగా రాజకీయంలో ఉండి 3 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా చేసిన ఆయనకి బేసిక్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలా ప్రిజన్ వాళ్ళు. ఏసీ అవసరం లేదేమో అనుకుంటున్నాం కానీ బట్ అట్లీస్ట్ హాట్ వాటర్ ప్రెజెంట్ చేయాలా. ఆయనకి ఆల్రెడీ ఒక స్కిన్ కండిషన్ ఉంది, అది అందరికీ తెలిసిందే, అదేమి సీక్రెట్ ఏం కాదు, ఆయన ఎప్పుడు ఎవరి దగ్గర దాచలేదు. అట్లా స్కిన్ కండిషన్ ఉన్న ఆయనకి తప్పకుండా హాట్ వాటర్ ప్రొవైడ్ చేయాలి జైలు అధికారులు. అది కూడా ప్రొవైడ్ చేయకుండా ఇప్పుడు ఆ స్కిన్ కండిషన్ బాగా ఎక్కువ అయిపోయింది. అది కాకుండా చంద్రబాబు నాయుడు గారు స్ట్రిక్ట్ డైట్ ఫాలో చేసే ఆయన ఈ పర్టికులర్ టైంలో పర్టికులర్ ఫుడ్ తీసుకుంటాడు. అటు చేసి ఆయనకి దానివల్ల ఆయనకి ఎక్కువ హై డీహైడ్రేషన్ అయిపోయింది జైల్లో ఈ హీట్ వల్ల. అందుకోసం అని చెప్పి ఆయన ఈ నెలలో 5 కిలోలు తగ్గాడంట బాబు గారు. ఆ ఏజ్లో 73 ఏళ్ళు అయినా 5 కిలోలు వెయిట్ కానీ ఒక నెలలో తగ్గితే మనం అర్థం చేసుకోవాలి ఆయన పరిస్థితి ఎట్లుంటుంది, ఆయన ఎంత టార్చర్ అనుభవిస్తున్నారు. శ్రీకాళహస్తి పట్టణంలో ఇంటింటికి బొజ్జల కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణంలోని 4వ వార్డు కాగితాల హరిచనవాడ, వియ్యంపల్లి టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీలలో ఇంటింటికి వెళ్లి ఆశీర్వదించాలని కోరారు. టీడీపీ అధికారంలోకి వస్తే అరాచక పాలనపై అభివృద్ధి, శాంతి భద్రతలు చక్కగా ఉంటాయని రిషితారెడ్డి అన్నారు. శ్రీకాళహస్తి పట్టణంలోని 4వ వార్డు కాగితాల హరిచనవాడ, వియ్యంపల్లిలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంటింటికి బొజ్జల కార్యక్రమాన్ని చేపట్టారు. నియోజకవర్గ ఇన్ఛార్జి సుద్దిరెడ్డి సతీమణి రిషితారెడ్డి వార్డులలో పర్యటిస్తూ ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంచుతూ తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించాలని అభ్యర్థించారు. చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్టు చేసి జైల్లో నిర్బంధించి అరాచక పాలన సాగిస్తున్న వాయనాన్ని ప్రజలకు వివరిస్తూ మద్దతుగా నిలవాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా బొజ్జల రిషితారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన విచ్చలవిడిగా మారిందని ఆరోపించారు. శ్రీకాళహస్తిలో అభివృద్ధి అనేది లేకుండా పోయిందని, శాంతి భద్రతలు అసలు లేవని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి ఆలయంలోని శనివారం అమావాస్య పురస్కరించుకుని అభిషేకం శాస్త్రయుక్తంగా నిర్వహించారు. అధిక మంది భక్తులు శనీశ్వర అభిషేకంలో పాల్గొని శనిగ్రహ దోషం నుంచి విముక్తి కల్పించాలని మొక్కులు చెల్లించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శనివారం శని అమావాస్య పురస్కరించుకొని భగవాన్కి విశేష అనుగ్రహ అభిషేక సేవ చేపట్టారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు శనీశ్వర భగవాన్ అనుగ్రహం కోసం, శని గ్రహకాల దోషం నుంచి విముక్తి కోసం శనీశ్వర అమావాస్య అభిషేక సేవలో పాల్గొన్నారు. ఆలయంలోని శనీశ్వర భగవాన్ మూల విరాట్ వద్ద ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు నిర్వహించి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం నువ్వుల తైలంతో విశేష అభిషేకం జరిపి ప్రధాన కలశ జలాలతో శాస్త్రయుక్తంగా అభిషేకాలు నిర్వహించారు. తదుపరి స్వామివారికి విశేష అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించి హారతులు సమర్పించారు. భక్తులు అభిషేకాన్ని తిలకించి మొక్కులు చెల్లించారు. మహాలయ అమావాస్య సందర్భంగా ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయంలో అటు రాహుకేతు పూజలకు, ఇటు రుద్రాభిషేకం, శనీశ్వర అభిషేకాలు చేయించుకోవడానికి అధికంగా భక్తులు విచ్చేశారు. తోసుకుంటా అంటే కుదరదు, అందరూ వాళ్ళే. శ్రీకాళహస్తి ఆలయంలో చతుర్దశి శుక్రవారం సందర్భంగా నిన్న రాత్రి దేవేరి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ దేవి తిరుచి వాహనంపై దర్శనమిచ్చారు. ఆలయ ప్రాంగణంలో అమ్మవారి గ్రామోత్సవం వైభవంగా జరిపారు. శ్రీకాళహస్తి ఆలయంలో చతుర్దశి శుక్రవారం కావడంతో శ్రీ జ్ఞాన ప్రసూనాంబ దేవికి విశేష పూజలు జరిపారు. అమ్మవారి ఉత్సవమూర్తిని తిరుచి వాహనంలో కొలువు తీర్చి ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. ఆలయ యువసాగర్ దంపతులు చతుర్దశి శుక్రవారం రాత్రి అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో ఊరేగించి మొక్కులు చెల్లించి అనంతరం అమ్మవారి ఆలయం ఎదుట కొలువు తీర్చి విశేష హారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
మహాలయ అమావాస్య పురస్కరించుకొని శ్రీకాళహస్తి ఆలయంలో రద్దీ నెలకొంది. రాహుకేతు సర్పదోష నివారణ పూజలకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు, ఈవో సాగర్ బాబు రాహుకేతు పూజా మండపాలను తనిఖీ చేశారు. భక్తుల నుంచి దక్షిణం వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మహాలయ అమావాస్య పురస్కరించుకొని శ్రీకాళహస్తి క్షేత్రానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అమావాస్య రోజున రాహుకేతు పూజలు నిర్వహించుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధికంగా తరలి రావడంతో ఆలయంలో రద్దీ నెలకొంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు, ఈవో సాగర్ బాబులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. భక్తులు ఇబ్బందులు పడకుండా రాహుకేతు పూజలు, తదుపరి దర్శనం చేసుకునే విధంగా పర్యవేక్షణ చేపట్టారు. చైర్మన్ అంజూరు శ్రీనివాసులు, ఈవో సాగర్ బాబులు రాహుకేతు పూజా మండపాలను తనిఖీ చేసి భక్తుల నుంచి దక్షిణం వసూలు చేయకుండా తగు ఆదేశాలు ఇచ్చారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని ఆరా తీశారు. 2 రోజుల క్రితం రాహుకేతు పూజా మండపం వద్ద భక్తులు సిబ్బంది గొడవపడిన ఘటనను పురస్కరించుకుని ఆలయ సిబ్బంది, ఉద్యోగులకు చైర్మన్, ఈవో తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. భక్తుల పట్ల సత్ప్రవర్తనతో ఉండాలని, భక్తులకు ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాహుకేతు పూజా మండపాల్లో కానీ ఆలయం లోపల భక్తుల నుంచి దక్షిణం పేరిట వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అర్చకులను ఈవో సాగర్ బాబు హెచ్చరించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలిగినా ఆలయ పర్యవేక్షణ అధికారులపై చర్యలు తీసుకుంటామని, ఎక్కడ దళారులకు అవకాశం ఉండరాదని ఈవో ఆదేశించారు. మహాద్వారం వద్ద ఈవో పర్యవేక్షణ చేస్తూ భక్తులు త్వరగా దర్శనం చేసుకునే విధంగా చర్యలు చేపట్టారు. మహాలయ అమావాస్య సెకండ్ సాటర్డే పురస్కరించుకొని శ్రీకాళహస్తి ఆలయంలో భక్తుల తాకిడి పెరిగింది. రద్దీ పెరిగిన సమయంలో ఆలయంలో కరెంటుపై జనరేటర్ పనిచేయకపోవడంతో భక్తులు ఇబ్బంది పడవలసిన పరిస్థితి ఏర్పడింది. రాహుకేతు పూజా మండపంలో కరెంటు లేక ఆగిపోవడం భక్తులు ఇబ్బంది పడ్డారు. దక్షిణ కైలాస క్షేత్రం శ్రీకాళహస్తి దుర్గా నవరాత్రి ఉత్సవాలకు సర్వంగ సుందరంగా ముస్తాబైంది. శక్తి ఆలయాలను విద్యుత్ దీప కాంతులతో, అలంకరణలతో నింపేశారు. శ్రీకాళహస్తి ఆలయంలో బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తున్నారు. శ్రీకాళహస్తి క్షేత్రం నవరాత్రి వేడుకలకు సిద్ధమైంది. కనకాచలం కొండపై దుర్గాదేవి, శ్రీకాళహస్తి సమీపంలోని వేడం గ్రామంలో దక్షిణ కాళికాదేవి, ఉత్తరాన బహదూర్పేటలో చాముండేశ్వరి దేవి, పట్టణ నడిబొట్టున కొత్తపేటలో శ్రీ సీతాలంబదేవి, శ్రీకాళహస్తి గ్రామదేవత ముత్యాలమ్మ, 7 గంగమ్మ తల్లిలు, పొన్నాలమ్మ, అంకాలమ్మ, అంకమ్మ, నల్ల గంగమ్మ తదితర శక్తి దేవతలు వెలిసి ఉన్నారు. ఆయా ఆలయాల వద్ద నవరాత్రులను వైభవంగా నిర్వహించడానికి విస్తృత ఏర్పాట్లు చేశారు. చల్వ పందిళ్లు ఏర్పాటు చేసి విద్యుత్ దీపాలంకరణతో సుందర శోభితంగా సింగారించారు. ఆలయాలకు వివిధ రంగులు వేసి అరటి, మామిడి తోరణాలతో ముస్తాబు చేస్తున్నారు. ప్రతినిత్యం అమ్మవార్లకి దివ్య అలంకారాలు చేయడానికి విశేష ఆభరణాలు సిద్ధం చేశారు. ప్రతినిత్యం అమ్మవార్లు విశిష్ట దివ్య అలంకారంలో కనువిందు చేయనున్నారు. భక్తులు అమ్మవారిని దర్శించుకునే విధంగా ప్రతి ఆలయం వద్ద ప్రత్యేక క్యూలైన్లు, భక్తులకు ప్రసాదాలు వితరణ తదితర ఏర్పాట్లు చేశారు. ఇక శ్రీకాళహస్తి ఆలయంలో జ్ఞాన ప్రసూనాంబదేవి 9 రోజుల పాటు వివిధ అలంకారాల్లో దర్శనం ఇవ్వనున్నారు. అమ్మవారి ఆలయం ఎదుట బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తున్నారు. నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవార్ల దివ్య అలంకారాలు దర్శించి మోక్ష మార్గం పొందాలని వేద పండితులు సూచించారు. పురాణంలో ఒక దగ్గర దుర్గాదేవి కనకాచలంలో ఉండేటటువంటి దుర్గాదేవిని గురించి చెప్పబడింది. రెండోది ఏదంటే ఈ దక్షిణ కైలాస గిరి మహాత్మ్యంలో కూడా ఈ క్షేత్రంలో ఉన్నటువంటి కనకాచలాన్ని గురించి చెప్పబడి ఉంది. కాబట్టి కనకదుర్గాదేవి అన్నటువంటి ఆమె ఈ క్షేత్రంలో ఈ పర్వతం మీద వెలుచుండి
ఇక్కడ ఈ క్షేత్రంలో వసించేటటువంటి మునులు తపస్సు చేసినప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమై నీకేం కావాలంటే నాకు ఈ స్వరూపం పోయి దివ్య లావణ్యమైనటువంటి స్వరూపం వచ్చేటట్టు వరప్రసాదం చేయమని చెప్పి దుర్గాదేవి ప్రార్థిస్తే అప్పుడు ఈ కనకాచలం అన్నటువంటి దాని మీద కనకదుర్గగా నువ్వు కనకవర్ణంతో అంటే బంగారు వర్ణంతో మెరుస్తూ అందరికీ ఈ క్షేత్రంలో వాసులకు అందరికీ కూడా రక్షణ కల్పిస్తూ ఈ కనకాచలం పర్వతం మీద వెలిసి ఉండి ఆ సూర్యచంద్రులు ఉండేటంత వరకు పూజలు అందుకుంటూ ఈ భక్తులను ఈ దక్షిణ కైలాస క్షేత్రాన్ని ఈ భూమండలాన్ని కాపాడమని చెప్పి ఈశ్వరుడు ఆయనకు వరప్రదానం చేశాడు. ఈ రోజు శనివారం అమావాస్య సందర్భంగా శ్రీకాళహస్తి మరాఠీపాలెం పివి రోడ్డు శ్రీ అంకమ్మ దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అన్నదానానికి సహకరించిన దాతలకు ఆలయ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. అక్రమ కేసు నుంచి త్వరలోనే చంద్రబాబు బయటకొస్తారని, రెట్టింపు ఉత్సాహంతో ఆరోగ్యంగా తిరిగి ప్రజల్లోకి రావాలని స్వామివారిని వేడుకోవడం జరిగిందన్నారు. తిరుమల శ్రీవారిని టీడీపీ ఎంపీ కేశినేని నాని దర్శించుకున్నారు. అక్రమ కేసు నుంచి త్వరలోనే చంద్రబాబు బయటకొస్తారని, రెట్టింపు ఉత్సాహంతో ఆరోగ్యంగా తిరిగి ప్రజల్లోకి రావాలని స్వామివారిని వేడుకోవడం జరిగిందన్నారు. తిరుమల శ్రీవారిని టీడీపీ ఎంపీ కేశినేని నాని దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో టీడీపీ ఎంపీ కేశినేని నాని కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన కేశినేని నాని మీడియాతో మాట్లాడుతూ స్వామివారి దర్శనం బాగా జరిగిందని, సాధారణంగా కొండపై రాజకీయాలు మాట్లాడకూడదని, కానీ చంద్రబాబుపై అన్యాయంగా అక్రమ కేసు పెట్టి జైలుకు పంపడం అనేది చాలా దారుణమని అన్నారు. స్వామివారి ఆశీస్సులతో చాలా బ్రహ్మాండంగా దర్శనం అయింది. ఆయన ఆశీస్సులు తీసుకున్నాం, అంత బాగుండాలని. మహాలయ అమావాస్యను పురస్కరించుకొని ఈరోజు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున పితృతర్పణాలు కార్యక్రమాలు జరిగాయి. ముఖ్యంగా తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో కపిలతీర్థం వద్ద పితృతర్పణాలు చేయడానికి భక్తులు బారులు తీరారు. ప్రతి ఏటా మహాలయ పక్షంలో వచ్చే అమావాస్య రోజున పితృతర్పణాల కార్యక్రమం నిర్వహించడం తరతరాలుగా వస్తున్న ఆచారం. ఈ రోజున పితృదేవతలను స్మరించుకొని వారికి తర్పణాలు వదిలినట్లయితే సర్వశుభాలు జరుగుతాయని పలువురి నమ్మకం. అమావాస్య తిథిని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. పితృదేవతలు అమావాస్య రోజున మనమిచ్చే తర్పణాలు తీసుకోవడానికి వస్తారని పెద్దలు చెప్తారు. ఇక ప్రతి ఏడాది నవరాత్రులు ప్రారంభం అవడానికి ముందే వచ్చే అమావాస్య రోజున మహాలయ అమావాస్యగా నిర్వహించుకుంటారు. ఈ మహాలయ అమావాస్యను అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. తమ పితృదేవతల సంతృప్తి కోసం తర్పణాలు పిండ ప్రదానాలు చేసేవారు. మహాలయ అమావాస్య రోజున చేస్తే చాలా మంచిదని పెద్దలు చెప్తారు. హిందూ సనాతన ధర్మంలో చాలా శక్తి కొలది మహాలయ అమావాస్య రోజున తర్పణాలు పిండ ప్రదానాలు చేసి దాన ధర్మాలు చేసే ఆచారము ఉంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా
పెద్ద ఎత్తున పితృ కార్యాలు జరిగాయి. ఇక తిరుపతి జిల్లాలో కూడా ఈ కార్యక్రమాలు కొనసాగాయి. తిరుపతి నగరంలోని కపిల తీర్థంలో ఉదయం నుంచి పితృ తర్పణాలు చేయడానికి స్థానికులు బారులు తీరారు. దీంతో కపిల తీర్థం పరిసర ప్రాంతాల్లో భక్తులకు కోలాహలం కనిపించింది. పెద్ద ఎత్తున మహాలయ అమావాస్య రోజున భక్తులు కపిలతత్వంకి వస్తారని ముందుగా భావించిన టీటీడీ అధికారులు భక్తులకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేసింది. ముందుగానే ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ల ద్వారా మిత్రులు తర్పణాలు చేయించుకున్నారు స్థానికులు. అయితే అనంతరము కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారిని దర్శించుకొని పితృ కార్యక్రమాలు నిర్వహించారు. పురంధరేశ్వరి బీజేపీ పార్టీ అంటూ చంద్రబాబుకు కోవట్టుగా పనిచేస్తుందని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి విమర్శించారు. ఈరోజు ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. పురంధరేశ్వరి బీజేపీ పార్టీ అంటూ చంద్రబాబుకు కోవట్టుగా పనిచేస్తుందని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి విమర్శించారు. ఈరోజు ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం ఆలయం వెలుపల చంద్రబాబు పవన్ పురంధరేశ్వరిపై తీవ్ర విమర్శలు చేశారు. పేదల పాలిట పెన్నిదిగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మారారని నారాయణస్వామి కొనియాడారు. ఆర్థిక నేరస్తుడు చంద్రబాబుకు జైల్లో అన్ని సౌకర్యాలు కల్పించింది నేను ఎక్కడా చూడలేదని, జైల్లో చంద్రబాబు ఆరోగ్య దృష్ట్యా డాక్టర్లను కూడా ప్రభుత్వం కేటాయించిందన్నారు. ఇక మాజీ సీఎం హోదాలో ఉన్న చంద్రబాబుకు అన్ని సౌకర్యాలు కల్పించాలంటూ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించడం జరిగిందని, న్యాయస్థానాలపై దౌర్జన్యం చేస్తూ ఒక కులానికి చెందిన వారు ఎంత ఆర్థిక నేరం చేసినా వారికి శిక్ష ఉండకూడదని ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నట్లు విమర్శించారు. నిజమైన మానవత్వం ఉండేవాళ్లు జడ్జీలపై ఆరోపణలు చేయరాని, జయలలిత జైలుకు పోయినప్పుడు ఇలాంటి దౌర్జన్యం చూసారా, లాలూ ప్రసాద్ యాదవ్ జైలుకు పోలేదా అంటూ చెప్పిన ఆయన పురంధరేశ్వరి బీజేపీ పార్టీ అని నమ్మించుకుంటూ చంద్రబాబుకు కోవట్టుగా పనిచేస్తుందని, అవినీతిని అంతం చేస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ నేడు అవినీతికి కొమ్ము కాస్తున్నాడని, నాకు స్కిన్ డిసీజెస్ ఉందంటూ అనవసరంగా చంద్రబాబు జైల్లో రాద్ధాంతం చేస్తున్నాడని, 66 కేజీలు ఉన్న చంద్రబాబు 67 కేజీలకు వచ్చాడని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి చెప్పారు. వెంకటేశ్వర యొక్క ధ్యేయమే మన జననేత జగన్మోహన్ రెడ్డి గారి ధ్యేయం. పేదవాళ్ళు బాగుండాలనే తపన పడే దాంట్లో రాష్ట్రంలో కదా దేశంలోనే పేదవాళ్ళు తలరాతలు మార్చాలంటే విద్యావంతులు కావాలి. విద్యావంతులు అయితేనే బడుగు బలహీన వర్గాలే కాకుండా చిన్న అంటే అన్ని రకాలుగా బాధతో ఉన్న వారందరూ కూడా విద్యావంతులైతే కలెక్టర్లు, ఎస్పీలు అవుతారు, అదేవిధంగా డాక్టర్లు అవుతారని ఒక ధ్యేయంతోనే విద్యకి సంస్కరణ తీస్తూ, అదేవిధంగా హెల్త్కి సంబంధించిన సంస్కరణలు అన్ని రకాలుగా నవరత్నాల సంస్కరణ తీసుకొని వస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు పేదలకి పెన్నిదిగా నిలబడినాడు. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఆ దేవదేవుని యొక్క కృప జగన్మోహన్ రెడ్డి ఉండాలని. ఈరోజు దేశవ్యాప్తంగా అత్యంత పవిత్రమైన మహాలయ అమావాస్య పర్వదినాన్ని శ్రద్ధతో జరుపుకున్నారు. మహాలయ అమావాస్య రోజున పితృదేవతలకు తర్పణాలు, పిండ ప్రదానాలు చేస్తే మంచిదని హిందువుల నమ్మకం. ఇక దేశంలోనే పితృదేవతలకు పిండ ప్రదాన కార్యక్రమాలు చేయడానికి ప్రసిద్ధి చెందిన క్షేత్రం గయా. బీహార్లో వెలిసిన ఈ దివ్యక్షేత్రంపై మహాలయ అమావాస్య సందర్భంగా వీటి న్యూస్ ప్రత్యేక కథనం. భారతదేశంలో ఎన్నో పవిత్ర పుణ్యక్షేత్రాలు, తీర్థాలు, క్షేత్ర మహిమ కలిగిన ప్రదేశాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న ప్రతి ఇసుక రేణువులో సనాతన భారతీయ ధార్మిక సంపద కనిపిస్తుంది. ఎన్నో తీర్థాలు ముక్తి క్షేత్రాలుగా వెలుగొందుతున్నాయి. ఒక్కో క్షేత్రానికి ఒక్కో ప్రత్యేకతలు ఉన్నాయి. అయితే పితృదేవతలకు నిర్వహించే కార్యక్రమాలకు ప్రసిద్ధి చెందిన క్షేత్రంగా బీహార్లోని గయా క్షేత్రం వెలుగొందుతుంది. ఈ క్షేత్రంలో సాక్షాత్తు మహావిష్ణువు యొక్క పాదముద్ర ఇప్పటికీ మనం దర్శించుకోవచ్చు. ఫాల్గు నది ఒడ్డున విష్ణు గయాసురుడు అనే రాక్షసుడిని సంహరించినందునే ఇక్కడ క్షేత్రం వెలిసినట్లు పురాణాలు తెలుపుతున్నాయి. పూర్వం గయాసురుడు అని పిలువబడే ఒక రాక్షసుడు ఉండేవాడు. రాక్షస వంశంలో జన్మించడం వల్ల అన్ని మంచి లక్షణాలు ఉన్నప్పటికీ అప్పుడప్పుడు రాక్షస స్వభావం గయాసురుడిలో బయటపడేది. దీంతో ఇతని రాక్షస తత్వాన్ని అంతమొందించాలని మహావిష్ణువు సంకల్పించారు. వెంటనే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు మారు రూపం ధరించి గయాసురుడు వద్దకొచ్చారు.
తాము యజ్ఞం చేపడుతున్నామని దానికి అనుమతి కావాలని గయాసురుణ్ణి అడిగారు. వెంటనే గయాసురుడు ఈ యజ్ఞానికి ఒప్పుకున్నాడు. తన రాజ్యంలో ఎక్కడ ఇంచు భూమి లేకుండా మహావిష్ణువు పూర్తిగా ఆక్రమించాడు. దీంతో యజ్ఞం నిర్వహించడానికి భూమి కనిపించకపోవడంతో తన శరీరంపైనే యాగం చేయవలసిందిగా గయాసురుడు మారు రూపంలో వచ్చిన త్రిమూర్తులని కోరాడు. ఇలా యజ్ఞం నిర్వహించిన అనంతరం గయాసురుడిని భూగర్భంలోకి మహావిష్ణువు తన పాదంతో తొక్కివేశాడు. అయితే గయాసురుడు తన భూగర్భంలోకి వెళ్లిపోయిన పవిత్రమైన ప్రదేశాన్ని ముక్త క్షేత్రంగా మార్చాలని విష్ణువును కోరాడు. ఈ క్షేత్రంలో పితృదేవతలకు తర్పణాలు పిండ ప్రధానాలు చేసినట్లయితే వారికి కూడా ఖచ్చితంగా మోక్షాన్ని ప్రసాదించాలని వరంగా పొందాడు. దీంతో ఎన్నో యుగాలుగా గయాక్షేత్రం పితృదేవతలకు మోక్షాన్ని ప్రసాదించే క్షేత్రంగా విరాజిల్లుతుంది. ఇప్పటికీ కూడా గయాక్షేత్రంలో మహావిష్ణువు యొక్క పాదయాత్ర కనిపిస్తుంది. ఆలయంలో 40 సెంటీమీటర్ల పాదముద్ర ఉంది. ఇది బ్లాస్టర్ బ్లాక్గా చొప్పించబడిన విష్ణువు యొక్క పాదముద్రను కలిగి ఉంది. దీనిని ధర్మశిల అని స్థానికులు పిలుస్తారు. పితృదేవతలకి ప్రత్యేక పూజలు, తర్పణాలు, పిండ ప్రదానాలు చేసే దివ్యక్షేత్రాలలో మరో క్షేత్రం ఒరిస్సాలోని జాజ్పూర్. మన దేశంలోని గయాసురుడు కోరిక మీదట వెలిసిన ఈ 3 క్షేత్రాలలో బీహార్లోని గయా శిరోగయ క్షేత్రంగా, ఒరిస్సాలోని జాజ్పూర్ నాభిగయ క్షేత్రంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పిఠాపురం పాదగయ క్షేత్రంగా వెలుగొందుతుంది. మహాలయ అమావాస్య నేపథ్యంలో నాభిగయ క్షేత్రంపై వీటి న్యూస్ ప్రత్యేక కథనం. ఒరిస్సా రాష్ట్రంలోని జాజ్పూర్ అత్యంత పవిత్రమైన దివ్యక్షేత్రం. ఈ క్షేత్రంలో గయా సూర్యుడి యొక్క నాభిస్థానం ఉన్నట్లు భారతీయ సనాతన ధర్మం తెలుపుతుంది. భువనేశ్వర్కు ఉత్తరాన జాజ్పూర్ సుమారు 125 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రస్తుతం ఉన్న ఆలయం 13వ శతాబ్దంలో నిర్మించబడింది. ఈ క్షేత్రాన్ని విరాజ క్షేత్రం మరియు బిరజా పీఠం అనే పేర్లతో కూడా భక్తులు పిలుచుకుంటున్నారు. ఇక్కడ వెలిసిన అమ్మవారు ఒక చేత్తో మహిషాసురుని ఛాతిపై ఈటెలు వేస్తూ మరో చేత్తో అతని తోకను లాగుతూ భక్తులకు దర్శనమిస్తుంటారు. అమ్మవారి పాదాలలో ఒకటి సింహంపై, మరొకటి మహిషాసురుని ఛాతిపై ఉంది. అందుకే ఈ క్షేత్రంలో పితృదేవతలకు తర్పణాలు, పిండ ప్రదానాలు చేసినట్లయితే వారు ఖచ్చితంగా మోక్షాన్ని సాధిస్తారని హిందువుల నమ్మకం. ఈ నేపథ్యంలో బీహార్ రాష్ట్రంలోని గయ తర్వాత ఒరిస్సా రాష్ట్రంలోని జాజిపూర్లో కూడా పితృదేవత యజ్ఞాలు నిర్వహిస్తుంటారు. ఇక ఈ క్షేత్రంలో అష్టాదళ శక్తి పీఠాలలో ఒకటైన గిరిజాదేవి శక్తిపీఠం కూడా కొలువై ఉండి ఒరిస్సా జాజ్పూర్కి వచ్చిన భక్తులు పితృదేవతలకు తర్పణాలు, తిలోదకాలు, పిండ ప్రదానాలు చేసిన అనంతరం పవిత్ర స్నానాలు చేస్తారు. అనంతరం గిరిజాదేవి శక్తిపీఠాన్ని దర్శించుకొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతుంటారు. ఇక్కడ గయాసురుడి యొక్క నాభిస్థానం ఉన్న స్థలంలో పెద్ద గద్దె ఉంటుంది. ఈ ప్రదేశంలో పూజారి కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం పవిత్ర పూజా ద్రవ్యములను భక్తులు సమర్పిస్తుంటారు. ఈ క్షేత్రాలలో చేసే అంత్యక్రియలు మరియు పితృకర్మ ఆత్మ మోక్షాన్ని ఇస్తుందని తరతరాలుగా భక్తులు నమ్ముతుంటారు. తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. పరటాసి మాసం కావడంతో స్వామివారిని దర్శించుకోవడానికి తమిళ భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు వస్తున్నారు. ఇక దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా శ్రీవారి దర్శనానికి వస్తున్నారు. దీంతో స్వామివారి సర్వదర్శనానికి 3 గంటల సమయం పడుతుంది. గత 24 గంటల్లో స్వామివారిని 59,304 మంది భక్తులు దర్శించుకున్నారు. తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. పరటాసి మాసం కావడంతో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. ముఖ్యంగా పరటాసి మాసంలో తిరుమలకు వచ్చే సాంప్రదాయం తమిళలకు ఉండడంతో తమిళనాడు నుంచి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. దీంతో తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కనిపిస్తుంది. నిన్న తిరుమల శ్రీవారిని 59,304 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తులలో 22,391 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.08 కోట్లు. గత నెలలో 300 రూపాయలు శీఘ్ర దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి. ఇక సర్వదర్శనం భక్తులకు టోకెన్లు ఇచ్చే విధానాన్ని తిరిగి టీటీడీ పునః ప్రారంభించింది. దీంతో టైం స్లాట్లో నిర్దేశించిన టోకెన్ల ప్రకారం దర్శనాలు చేసుకుంటున్నారు సర్వదర్శనం భక్తులు. ఇక టైం స్లాట్లో సర్వదర్శనం టోకెన్ దొరకని భక్తులు కూడా నేరుగా వైకుంఠం 2 నుంచి దర్శనాలకు అనుమతిస్తున్నారు టీటీడీ అధికారులు. ప్రస్తుతం 4 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 3 గంటల సమయం పడుతుంది. ఇక 300 రూపాయల శీఘ్ర దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 2 గంటల సమయం పడుతున్నట్లు సమాచారం. వీటి న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొక్కసారి. మహాలయ అమావాస్య సందర్భంగా కిక్కిరిసిన శ్రీకాళహస్తి స్వర్ణముఖి నది పరిసరాలు. పెద్ద సంఖ్యలో జరిగిన పితృదేవతలకు పిండ ప్రదానాలు.
చంద్రబాబు ఆరోగ్యంపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది. శ్రీకాళహస్తి టీడీపీ నాయకురాలు బొజ్జల రిషితారెడ్డి ఆవేదన. శ్రీకాళహస్తిలో ఇంటింటికి బొజ్జల కార్యక్రమం. చంద్రబాబు అక్రమ అరెస్టులపై ప్రజలకు అవగాహన కల్పించిన బొజ్జల రిషితారెడ్డి. దుర్గా నవరాత్రి ఉత్సవాలకు సిద్ధమైన శ్రీకాళహస్తి క్షేత్రం. అమ్మవారి ఆలయాలలో ప్రత్యేక ఏర్పాట్లు. శ్రీకాళహస్తి ఆలయ రాహుకేతు పూజా మండపాలలో చైర్మన్ ఈవో తనిఖీలు. భక్తుల నుంచి వసూళ్లకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరిక. ఇవి ఇప్పటివరకున్న V2 న్యూస్. నమస్తే.